విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి 16th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సంవత్సరం ఆఖరి 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి చూడబోతున్నాము. చూడండి, సంవత్సరం ఆఖరి రోజులు కాదు, మనం బ్రతికే ప్రతి రోజులు మనకు చాలా ముఖ్యమైన ఉంటాయి. ఈ సంవత్సరం అయిపోతుంది కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. రాబోయే సంవత్సరం కొత్తది ఇంకేదో మార్పు కలగబోతుందని దిగులు పడాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న పని పట్ల కనుక మన కన్సిస్టెన్సీ రెగ్యులేటరీ కనుక ఉన్నట్లయితే మనం ఏ పనిని సరిగా చేయగలుగుతాము. కాబట్టి దాని పట్ల ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఇక్కడ కమ్ టు పాయింట్, ఆస్ట్రాలజీ ఏ విధంగా మనకు పనిచేస్తుంది చూడండి. ఆస్ట్రాలజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్లానింగ్ కోసం చాలా ఉపయోగం పడుద్ది. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఏ పని చేసినా ఎలా చేయాలా అనుకున్నా గ్రహాల అనుసారంగా అది కనుక మీరు ప్లానింగ్ చేసి పెట్టుకున్నట్లయితే అది మీకు చాలా ఉపయోగం పడుద్ది. ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రెజెంట్ చూడండి, ఇప్పుడు మనం నెల రాశి ఫలాలు ఏవైతే చూస్తుంటామో అవి రవి ఆధారంగా ఉంటాయి, సూర్యుడు రాశి ఆధారంగా ఉంటుంటది. ఇప్పుడు రవి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ధనుసు రాశిలో ఉన్నాడు. ప్రస్తుతానికి ధనుసు రాశి లోపల రవి ఉన్నాడు అని ఇది దశమ స్థానంలో, మీ రాశి నుంచి దశమ స్థానంలో. మీరు ఒక పక్కన కనుక చూసుకున్నట్లయితే మీ భాగ్యస్థానం లోపల బుధుడు ఉండబోతున్నాడు, దశమ స్థానం లోపల రవి ఉండబోతున్నాడు, ఏకాదశ స్థానం లోపల శుక్రుడు ఉండబోతున్నాడు, ద్వాదశ స్థానంలో శనిదేవుడు ఉండబోతున్నాడు, మరియు మీ రాశి లోపల రాహు ఉండబోతున్నాడు. అంటే భాగ్యస్థానం నుంచి మీ రాశి వరకు 5 గ్రహాలు ఉండబోతున్నాయి. దీని ప్రభావం విశేషంగా మన కార్యక్షేత్రం పైన ఎక్కువ ఇంపాక్ట్ అయితే ఉండి తీరుద్ది. మీన్ రాశి వారు ప్రెజెంట్ ఎవరైనా కానివ్వండి చూసుకున్నట్లయితే ఏళ్ళనాటి శని ప్రభావం అయితే చూస్తున్నారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఏళ్ళనాటి శని ప్రభావమే అని కారణమని కాకుండా రాహు కూడా ఒక కారణం అవుతాడు దుఃఖానికి. ఎందుకంటే ఇది రాహు ప్రభావం ఎలాంటిదంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించే కారకత్వం రాహు దగ్గర ఎక్కువ ఉంటది. ఇక్కడ మీరు ఇప్పుడు నేను రాహుకి శనికి 2 తత్వాలు వేరే వేరే, మళ్ళీ మీరు తెలుసుకోండి. శని అలాగే రాహు 2 ఒకటే కాదు, 2 తత్వాలు వేరే వేరే, వాళ్ళ ప్రెడిక్ట్ కూడా వేరే వేరేలా ఉంటది. శాటర్న కర్మకారకుడు ద్వాదశ స్థానంలో సాటర్న్ వెళ్ళిన తర్వాత అవుతుంది ఏంటంటే
మనం ఎంత ఎఫర్ట్స్ చేసినా కూడా రిజల్ట్స్ అవుట్పుట్ ఆ విధంగా ఆ అనుసారంగా ఉండవు. అవుట్పుట్స్ వేరేలా ఉంటాయి. ఎందుకంటే అవుట్పుట్ వేరేలా ఉంటాయంటే మీరు అనుకుంటున్నారు ఒకటి, మీతో జరుగుతుంది ఒకటి. యాక్చువల్లీ ఇక్కడ మీ జాతకంలో ప్రెజెంట్ గోచరంలో రాహు మీ రాశిలో లేకపోయినట్లయితే మీకు జరుగుతుంది ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు యాక్సెప్టబుల్ ఉండగలుగుతారు. కానీ రాహు మీ రాశిలో ఉండడం వల్ల పాయింట్ ఏంటంటే మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు, మీరు ఎక్కువగా ఆశపడుతున్నారు, ఎక్కువగా తొందరగా ఏదో చేయాలని అనుకుంటున్నారు. దీనివల్ల ఈ సాటర్న్ మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే మీ భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు. మీ భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు. మీ చతుర్థాధిపతి అదే రకంగా మీ సప్తమాధిపతి చూసుకున్నైతే భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇది కుటుంబ పరంగా కాస్త రాబోయే రోజుల్లో మీకు కొన్ని సహకరించే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఒక విషయం గమనించండి, ఈ బుధుడికి శనిదేవుడు కూడా చూస్తున్నాడు, ఈ బుధుడికి రాహు కూడా చూస్తున్నాడు. అవుత ప్రాబ్లం ఎక్కడ అంటే మీరు కమ్యూనికేషన్ సరిగా ఉండదు, ఫ్యామిలీ లోపల కమ్యూనికేషన్ సరిగా ఉండదు. మీన రాశిది దీనివల్ల ఇబ్బంది అవుతుంది. కానీ వ్యక్తిగత జీవిత పరంగా కనుక చూసుకున్నట్లయితే మీన రాశి వారికి ప్రెజెంట్ టైం ఏదైతే ఉందో చాలా బాగుండబోతుంది. మీ కార్యక్షేత్రాలు మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ చోటు కాస్త జాగ్రత్తగా పనిచేయాలి. మీరు కాస్త రిస్క్ తీసుకోవాల్సి వచ్చుద్ది. మీకు రాబోయే రోజుల్లో మీకు రిస్క్ తీసుకోవాల్సి వచ్చుద్ది. రిస్క్ తీసుకున్న తర్వాతనే మీకు ముందుగా ఇంకా అవకాశాలు ఎక్కువగా ఆపర్చునిటీస్ బాగా ఉండబోతున్నాయి. ఎందుకు అలా చెప్తున్నా, షష్ఠాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇది ధన త్రికోణం అవుతుంది. డబ్బు కోసం చేసే పని ఏదైనా కావచ్చు, ఆ ట్రయాంగిల్ లో కనుక ఆ గోచరం ఉన్నట్లయితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా సపోర్ట్ గా ఉంటది. అని ప్రెజెంట్ మీకు నడుస్తుంది కూడా ఆ విధంగానే. మీకు ప్రెజెంట్ జాబ్ లేదు కనుక ఉన్నట్లయితే ఏదైనా జాబ్ కోసం వెతుకుతున్నారు, అది చిన్నదైనా కానివచ్చు, చేయండి. ఒకవేళ ఆపర్చునిటీ ఉన్నట్లయితే చేయండి. మీరేంటో ప్రూవ్ చేసుకోండి. కాదు నేను ఈ జాబ్ వచ్చే వరకే వెయిట్ చేస్తా అంటే టైం అంత అవకాశం కనిపించట్లేదు మళ్ళీ వచ్చే వరకు. కాబట్టి వచ్చిన దాన్ని మీ టాలెంట్ మీరు ఉపయోగించుకోండి, మీ టాలెంట్ ని చూపించండి, ఇంకా అడుగు ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. తప్ప నేను ఇలాగే ఉంటాను, నేను అంతవరకే వెయిట్ చేస్తా అంటే ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. అది అయ్యే శక్యమైతే కాదు. ఎందుకంటే నెక్స్ట్ రాహు మీ రాశి నుంచి మళ్ళీ ద్వాదశ స్థానం రాబోతున్నాడు. అప్పుడు పరిణామాలు ఇంకా వేరేలా ఉంటాయి. కానీ చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే దశమ స్థానంలో ఉండి మీ కార్యక్షేత్రాన్ని చాలా బలం చేస్తున్నాడు. ఏది ఏమైనా కానివ్వండి, మీ చేస్తున్న పని సక్రమంగా చేయండి, సరిగ్గా చేయండి. అందులో ఇలాంటి రకమైన డౌట్లు ఉన్నట్లయితే డౌట్ ని క్లారిఫై చేసుకోండి. మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే క్లారిఫై చేసుకోండి, ఇలా ఎందుకు అవుతుంది, దేనివల్ల ఇదని తెలుసుకోండి. అని ఇంకొక విషయం గమనించినట్లయితే మీ పంచమ స్థానం లోపల రాశి నుంచి పంచమ స్థానం లోపల కుజుడు నీచ రాశిలో ఉన్నాడు. ఇది కొన్ని విషయాల లోపల ఏంటంటే తప్పుడు వ్యవహారాలు అయ్యే అవకాశం కూడా ఉంటది. ఎక్కువ ఆలోచించడం కూడా అవుతుంటది, తొందరపాట్లు కూడా అవుతుంటాయి. అంటే చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏదో అవతల వ్యక్తి మీకు ఏదో చెప్పాలని అనుకుంటారు, కానీ అవతల వ్యక్తి చెప్పే కన్నా మీరు దానికన్నా ఎక్కువగా ఊహించుకుంటుంటారు. దీని ప్రభావం ఏంటంటే సంబంధాలు చెడిపిస్తుంటాయి. దీని ప్రభావం సంబంధాలు చెడుపుతుంటాయి. ఎందుకంటే ఈ కుజుడు పైన రాహు సంబంధం కూడా ఉన్నది. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. అని ఆర్థిక దృష్టికోణంతో చూసుకున్నట్లయితే మీన రాశి వారికి ప్రెజెంట్ ఏ పని చేసినా కూడా డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసినా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా చూసుకున్నది ఆకస్మికంగా ధన ప్రాప్తి యోగం ఎక్కువ ఉంది. అష్టమాధిపతి ఏకాదశ స్థానంలో, ఏకాదశాధిపతి ద్వాదశ స్థానంలో. డబ్బులు చేతులాగో అదొక వేరే విషయం, కానీ ఆకస్మికంగా ధన ప్రాప్తి తప్పకుండా మీకు కలిగి తీరొద్ది. సంతానం ఆరోగ్యం వల్ల కాస్త ఇబ్బంది ఉంటది. ఎందుకంటే మీ పంచమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు, కానీ వక్ర గతిలో ఉన్నాడు. ఇది అంత అనుకూలంగా కాదు, కాస్త ఇబ్బందికరంగా వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల ఇబ్బంది తప్పకుండా ఉండి తీరుద్ది. అని ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఇబ్బంది కారణం ఏంటంటే ఆహారం సరిగా లేకపోవడం, దాంతోపాటు ప్రెజెంట్ క్లైమేట్ వాతావరణం కూడా సరిగా లేకపోవడం వల్ల దాని ప్రభావం కూడా వాళ్ళ హెల్త్ పైన తప్పకుండా ఉండి తీరుద్ది. ఎక్కువ స్పైసీ ఫుడ్స్ మీ పిల్లలకు అస్సలు పెట్టకండి. ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే దేవుగురు బృహస్పతి మీ రాశి నుంచి తృతీయ స్థానంలో వక్ర గతిలో ఉన్నాడు. ఇది మీకు చాలా బెనిఫిట్ అనుకోండి, ఇది చాలా అనుకూలంగా అనుకోండి. తీర్థక్షేత్రాలు, ట్రావెలింగ్, అదే రకంగా ఒక జీవితం లోపల మీకు ఒక మంచి వ్యక్తి పరిచయం అవ్వడం, సాధన దృష్టికోణంతో కావచ్చు, అనుష్ఠాన దృష్టికోణంతో కావచ్చు, ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం కానీ కావచ్చు, ఒక పని ప్రారంభం చేయడం కానీ కావచ్చు, ఇలాంటి విషయాల కోసం దేవుగురు బృహస్పతి మీకు చాలా సపోర్ట్ గా ఉండి తీరుతాడు. అని ఎవరికైతే పెళ్లి అవ్వలేదో, సంతానం యోగం లేదని చాలా ఇబ్బందులలో వాళ్ళకి ఈ 15 రోజులు సంతాన యోగం కూడా కనబడుతుంది, అని పెళ్లి యోగం కూడా కనబడుతుంది. నేను చెప్పబోయే విషయం కేవలం గోచర గ్రహ రీత్యా చెప్తున్నాను.
మీ జాతకంలో ఆ యోగం ఉందా, మీ జాతకంలో ఆ రకమైన దశ గ్రహస్థితి నడుస్తుందా ఉందా అది చూసుకొని తెలుసుకోండి. ఇంకొక పాయింట్ కనుక చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో ఉన్న కేతు, సప్తమ స్థానంలో ఉన్న కేతు మీకు ఎలాంటి విషయంలో ఇబ్బంది చేస్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ శాతం ఏంటంటే కాస్త ఇబ్బంది ఏంటంటే రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ ప్రేరేపించుతాడు, రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ ప్రేరేపించుతుంటాడు. కేతుకు ఒక తత్వం ఏంటంటే కేతు ఉన్న దాని నుంచి దూరం తీస్తాడు, ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ పరిస్థితి నుంచి దూరం తీస్తాడు. ఇక్కడ సప్తమ స్థానం ఇది బిజినెస్ స్థానం, ఇక్కడ ఉన్న బిజినెస్ ని చూసుకోక వేరే కొత్తది దాన్ని మొదలు పెట్టడానికి ఒక ఆలోచనలు వస్తుంటాయి. మీరు ఎవరి జాతకంలోనో చూడండి, వాళ్ళ రాశిలో పంచమ స్థానంలో కావచ్చు, భాగ్యస్థానంలో కావచ్చు, దశమ స్థానంలో కావచ్చు, లగ్నంలో కావచ్చు, కనుక కేతు ఉన్నట్లయితే అవుతుంది ఏంటంటే వాళ్ళ దగ్గర అన్ని సుఖాలు ఉంటాయి కానీ వాళ్ళ సుఖాల నుంచి అనుభూతి పొందరు, దానికన్నా ఇంకా ఏదో వేరే చాలని చూస్తూ ఉంటారు. అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఉన్నది చూసుకోక కొత్తది వెతుకుతూ ఉంటారు, ఆ కొత్త లోపల టైం కేటాయిస్తూ సుఖాన్ని మర్చిపోతుంటారు. అందువల్ల వీళ్ళ జీవితంలో ఏంటంటే కాస్త దుఃఖమే, నిరాశని ఎక్కువగా కనబడుతుంటాయి. అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం వల్ల అలా అవుతుంది తప్ప మిగతా ఎలాంటి కారణాలు కావు. ఇంకో విషయం మీరు తెలుసుకోండి, ఇక్కడ రాహు రాశిలో ఉన్నాడు, తృతీయ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు. చేసే ప్రతి పనిలో కనుక మీ ఆలోచన, మీ విజన్ కనుక చాలా హై లెవెల్లో ఉన్నట్లయితే ఇది మీకు చాలా సపోర్ట్గా ఉండి తీరుద్ది, మీకు చాలా సపోర్ట్గా ఉండి తీరుద్ది. కానీ ఒక విషయం లాస్ట్ ఫైనల్ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మీన రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా మిమ్మల్ని ప్రెజెంట్ శని ఎక్కువ బాధించట్లేదు. శని మీకు ఇప్పుడు బాధించడు, శని ఎప్పుడైతే మీ రాశిలో వస్తాడో అప్పుడు బాధిస్తాడు. ప్రెజెంట్ మీకు బాధిస్తుంది శని కాదు, ప్రెజెంట్ మీకు బాధిస్తుంది రాహు. ఎందుకంటే రాహుకు సంబంధించిన చాలా తథ్యాలను ఇంత పూర్వం చెప్పడం జరిగింది, మీరు కుదిరినట్లయితే చూడడానికి ప్రయత్నించండి. శాటర్న్ ఎప్పుడైతే మీ రాశిలో వస్తాడో అప్పుడు శాటర్న్ మీకు ఇబ్బంది పెడతాడు తప్ప ఇప్పుడు ప్రెజెంట్ శాటర్న్ ఇబ్బంది అయితే మీకు లేదు. మీకు ఇబ్బంది ప్రెజెంట్ రాహు వల్లనే ఎక్కువగా నడుస్తుంది. పరిహారాలు చేయాల్సిన అవసరం తప్పకుండా మీకు ఉంది. ప్రతిరోజు ఉదయం తొందరగా లేవండి, సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు కుదిరినట్లయితే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం ప్రయత్నించండి. మీ ఇష్టదేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతిరోజు పూజించండి. అని ప్రతిరోజు తప్పకుండా శివుడికి అభిషేకం చేయండి. ఏ ఇంట్లో ప్రతిరోజు శివుడికి అభిషేకం అవుతుందో ఆ ఇంట్లో కాస్త అనుకూల వాతావరణం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మా ఇంట్లో శివలింగం పెట్టుకోకని చెప్పారు, మా ఇంట్లో శివలింగం లేదండి. అలాంటి వారికి ఏంటి చూడండి, అలాంటి వారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. శివుడు అన్ని చోట్ల ఉన్నాడు, శివుడు అన్ని చోట్ల ఉన్నాడు. మీ గుండెలో కూడా శివుడు ఉన్నాడు. కానీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే దానికి ఇలాంటి అభ్యంతరం, ఎందుకంటే మీ అక్కడ ఆ రాష్ట్రాల్లో కొన్ని ఏంటంటే కొన్ని పద్ధతులు పెట్టారు, నియమాలు పెట్టారు. పూర్వం నేను ఎక్కడ చూడలేదు అలాంటి నియమాలు మీ దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ చెప్పాల్సింది ఏంటంటే శివుడికి అభిషేకం ప్రతిరోజు చేయండి. అని విద్యార్థులు చూసుకున్నట్లయితే మీన రాశి వారికి బాగుంది, కాస్త తొందరపాటు లోపల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కోపంలో ఎవరికి ఎలా పడితే అలా అస్సలు మాట్లాడకండి, ఎందుకంటే పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు, అది నీచ రాశిలో ఉన్నాడు, అది తెలుసుకోండి మీరు. అని మీ సప్తమాధిపతి చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల కాస్త మదర్ హెల్త్ చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మదర్కి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే నరాలకు సంబంధించిన కాస్త బాధ క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. శ్రీమాత్రే నమః.